హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మొక్కలకి హెల్తీగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, అది ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్తో ఎలా చేసుకోవాలో మీకు వీడియో చూపిస్తాను. ముందుగా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర నేను పెంచుకున్న కొన్ని మొక్కలను అయితే చూపిస్తున్నాను. నేను రీసెంట్గా మొక్కలు వేశాను, కానీ అవి చాలా గ్రోత్గా ఉన్నాయి. ఎందుకంటే నేను వాడే కంపోస్టు ఫెర్టిలైజర్ వల్ల అవి చాలా హెల్తీగా ఉన్నాయి. అవి ఎందుకు అంత హెల్తీగా ఉన్నాయంటే, నేను డైలీ బియ్యం కడిగిన నీళ్ళు, పుల్లని మజ్జిగ, కూరగాయలతో తయారు చేసిన కంపోస్టు ఇలా రకరకాలుగా వాడుతూ ఉన్నాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుందండి. మనం కొన్నప్పుడు ఉన్న మొగ్గలే కాకుండా మళ్ళీ తర్వాత కొత్త కొత్త చిగుళ్ళతో బోళ్ళు గులాబీ మొగ్గలు అయితే వచ్చాయి. అందుకని మీకు నేను తయారు చేసుకున్న కంపోస్ట్ని ఎలా తయారు చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కంపోస్ట్ మనం కిచెన్లో వాడుకునే ఉల్లిపాయలు, క్యారెట్, తోటకూర, ఆకుకూరలు, ఇలాగా మనం ఫ్రూట్స్ తింటాం కదా, పప్పాయి, ఇలా యాపిల్స్, ఏమైనా సరే వాటిని అన్నిటిని ఒక బకెట్లో స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకున్న వాటితోనే మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మీ దగ్గర మట్టి ఉంటే కనుక కొంచెం మట్టి అయితే తీసుకోండి. ఏ మట్టి అయినా పర్వాలేదు, ఎర్రమట్టి కానీ నల్ల మట్టి కానీ తీసుకోండి. తర్వాత ఒక వేస్ట్ బకెట్ తీసుకోండి. మీ ఇంట్లో పాత బకెట్లు ఏమన్నా ఉంటాయి కదా, అలా పాత బకెట్లు, అలాగే అరటిపండు తొక్కలు, కూరగాయలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఇలా ఏదైనా సరే కిచెన్లో వాడుకునే అన్ని కంపోస్ట్ కూడా మనం ఒక బకెట్లో స్టోర్ చేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనం కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను బకెట్ హోల్స్ లేని బకెట్ అయితే తీసుకున్నాను. ఈ బకెట్లో ముందుగా కొంచెం మట్టి వేసుకోండి, గుప్పెడు. అలా మట్టి వేసుకున్న తర్వాత పల్చగా మట్టి వేసుకుని ఒక లేయరు, ఇంకో లేయరు కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ మళ్ళీ మట్టి వేసుకోవాలి. ఇలాగే మనం బకెట్ నిండే వరకు కూడా ఒక వంతు అవి, ఒక వంతు ఇవి ఇలా వేసుకుంటూ మనం మొత్తం బకెట్ నిండగా స్టోర్ చేసేసుకోవాలి. ఇది చాలా హెల్తీగా పనిచేస్తుందండి మొక్కలకి కంపోస్టు. ఇవి మీరు 1 మంత్ 2 మంత్స్ అలాగే కదపకుండా ఉంచేస్తే కనుక మంచి కంపోస్ట్ తయారవుతుందండి. అది ఎలా తయారు చేశానన్నది కూడా మీకు వీడియో చూపిస్తాను వెంటనే. ఎందుకంటే ఈ వీడియో తీసి నేను 2 నెలలు అయింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను కంపోస్ట్ తయారైన తర్వాత. అది కూడా మీరు కంపల్సరీగా వీడియో చూడండి. ఎవరు మీకు ఇలాంటి వీడియో చూపించి ఉండరు ఇప్పుడు వరకు. ఓన్లీ మీకు ఇలా తయారు చేయడమే చూపిస్తారు. కంపోస్ట్ రెడీ అయ్యాక కూడా మీకు వీడియో నేను చూపిస్తున్నాను, కంపల్సరీగా చూడండి. దీంట్లో మీరు పుల్లని మజ్జిగ కూడా వేసుకోవచ్చు కొంచెం అక్కడక్కడ మీ దగ్గర ఉంటే కనుక. ఈ విధంగా ఫుల్గా మట్టి వేసేసి మొత్తం దీనికి గట్టిగా టైట్గా ఉండే మూత ఒకటి పెట్టేసుకోండి. చాలా బాగా పనిచేస్తుందండి మల్లంటికి, గులాబీ మొక్కలకి. ఈ మట్టి మనం మొదట్లో వేస్తే కనుక కొత్త చిగుళ్ళతో మొక్క చాలా హెల్తీగా బలంగా తయారవుతుంది. ఇప్పుడు నేను దగ్గర మీకు ఒక 50 రోజులు అంటే నెల 2 నెలలు అవుతుంది. ఇప్పుడు ఈ బకెట్లో మట్టి ఎలా ఉందో మనం చూసుకుందాం ఒకసారి. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది. ఇది నేను ఒక ట్రేలోకి వేసి చూపిస్తాను, చూడండి. మనం వేసిన క్యారెట్, టమాటా, దోసకాయ అన్నీ చూసారా, మొత్తం ఒక్కడు కూడా మీకు కనిపించట్లేదు. నల్లగా మాడిపోయి కంపోస్ట్ అనేది తయారైపోయింది. ఇలా మనం రకరకాలుగా మన ఇంట్లోనే మొక్కలతో కంపోస్ట్ తయారు చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్గా మీరు కుండీలో వేసేసుకోవచ్చు. లేకపోతే కనుక మీరు
ఏదైనా బలంగా ఉండాలనుకుంటే గులాబీ మొక్కలకి అవన్నీ ఇచ్చుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న కుండీల్లో వేసేసాను. నేను మొక్కలు వేసుకుందామని ఈ కంపోస్ట్ని చిన్న చిన్న పాట్స్లోకి. ఇప్పుడు మనం తీసుకున్న మట్టిని నేను ఇంకొంచెం మట్టి కలిపి ఎర్రమట్టి ఈ చిన్న చిన్న కుండీల్లో అయితే వేసుకున్నానండి. ఇందులో కనకాంబరాలు, టమాటా మొక్కలు, ఇలా ఏదైనా పచ్చిమిరపకాయలు ఏదైనా వేసుకోవచ్చు. ఇందులో వేసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.